వెల్కమ్ టు అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క మాటలు ఆలోచించదగినటువంటివి. 1-2 రోజులు ఆలోచిస్తేనే ఆయన యొక్క మాటలు అనేటువంటివి మనకు అర్థమవుతాయి. కళ, మెలకువ. అనేక మంది ఆయన అనేక రకాలుగా ఒక రకంగా మాటలతో హింసిస్తుంటారు. కొంతమంది ఏమో టైంపాస్ కోసం అడిగేవాళ్ళు, కొంతమంది నిజంగా అనుమానం ఉండి అడిగేటువంటి వాళ్ళు కొంతమంది. ప్రపంచం అంతా కూడా మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉంటే మరి ఆయన ఎవరిని ధ్యానిస్తారు అని అంటే పార్వతిని ధ్యానిస్తాడు. అంతే. కళ, మెలకువ, గాఢ నిద్ర అనే దాని గురించి చెప్తారు గురువుగారు. కళలో ఉన్నటువంటి నాకు మెలకువ గురించి తెలియదు. మెలకువలో ఉన్నటువంటి నాకు కళ గురించి కూడా తెలియదు అనే అనాలి. మరి కళ, మెలకువ ఈ రెండూ కూడా కళే అని మీరు అన్నారు కదా, ఇది ఎలా? కళ లాంటి ఈ మెలకువలో నుంచి ఎలా మేలుకోవాలి అని ఒకడు అడిగాడు. దాన్ని చెప్తున్నారు ఆయన. మేలుకోవడమే ఎట్లా అన్న ప్రశ్న అనేటువంటిది లేదక్కడ. అది ఎలా కుదురుతుంది అంటే కళ ఆగిపోవడమే మెలకువ. అంతే. నీకు వచ్చినటువంటి కళ ఆగిపోవడమే అదే మెలకువ అవుతుంది. నేను పూర్తిగా కళలో ఉన్నాను కాబట్టి మేలుకోవాలి అని నాకెట్లా అనిపిస్తుంది అంటే కళలో ఉన్నాను అని అంటున్నారు కాబట్టి కళలో మీరు ఉన్నట్లే. మీరు మెలకువలో ఉండబట్టే కళలో ఉన్నాను అనే స్పృహ ఉంటుంది. ప్రత్యేకించి మెలకువ అంటూ ఏమీ లేదు. ఇది కళ అనేటువంటి జ్ఞప్తి నీకుంటే చాలు, అదే మెలకువ. అంటే ఒక్కసారి మెలకువ కలిగితే కళ అనేది పోతుందా? పోదు. ఒకసారి మెలకు వచ్చినంత మాత్రాన నీకు ఆ కళ అనేటువంటిది పోనే పోదు. కళ నడుస్తూనే ఉంటుంది. ఎండమావిని చూసి నీటికై పరిగెత్తేటువంటి వాడు ఒకడు, ఎండమావిలో నీరు ఉండదు అని తెలిసి ఊరకే ఉండేటువంటి వాడు ఒకడు. ఇద్దరికీ కూడా ఎండమావి సమమే అవుతుంది. కానీ ఒకటికి సత్యంగా గోచరిస్తుంది, ఇంకొకటికి అది భ్రాంతిగా గోచరిస్తుంది. అంతే. ఎండమావి అనేటువంటిది సహజం. ఇక్కడ ఇది కళ అంటే సరిపోతుందా అంటే లాభం లేదు. ఇది కళ అని అనుభవంగా ఉంటేనే అది నీకుంటుంది. ఎంత విన్నా, ఎంత మాట్లాడినా మీ మాటలు చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి అని అన్నాడు ఒకతని. దాన్ని చెప్తున్నాడు. కన్ఫ్యూజన్ అనేటువంటిది ఏమీ లేదు ఇక్కడ. కళలోని తనకు కలకంటున్న తన విషయం తెలియదు. కళ కనేటువంటి తనకు కళలో ఉన్నటువంటి తన గురించి తెలిసే ఉంటుంది. మామూలుగా కళ నుంచి మెలకువ వస్తే కళ కనేటువంటి తానే ఉంటాడు. అంతే. కానీ ఈ జాగ్రత్త అవస్థ అనేటువంటి కళ నుండి మేలుకుంటే అంటే మెలకువ నుండి మెలకువ అది అంతే. తానుండడు, మెలకువే ఉంటుంది. ఇక్కడ కళ కనేటువంటి వాడు ఉండడు, ఇక్కడ మెలకువే ఉంటుంది. ఆ మెలకువే తానొక్కడే ఉంటాడు. కళలో ఉన్నవారు ఎవరు మెలకువలో ఉన్నవాడికి ఉండరు. ఉన్నా లేనట్టే లెక్క. ఎండమావి నీరులాగా అది మీకు స్వానుభవంగా ఉంది కాబట్టి మీకు సులభంగా ఉంది. గురువుగారు, మా విషయానికి వచ్చేసరికి అది చాలా కష్టం కదా అని అడిగాడు ఒక శిష్యుడు. చెప్తే కాదు, ఎవరి అనుభవం వాళ్ళది, ఎవరి అనుభవమే వారి శాస్త్రం అవుతుంది. దేనికి సంబంధించిన అనుభవము కాదు, అది స్వయంగానే అనుభవం. స్వయంగానే ఉన్నటువంటి అనుభవాన్నే మనం స్వానుభవం అంటున్నాం. ఇన్ని అనుభవాలు కలిగేది ఆ స్వానుభవం నుంచే. ఆ స్వానుభవమే నీ దైవం. మనం గాఢ నిద్రలో ఉన్న స్థితి కూడా అదే అవుతుంది.
గాఢ నిద్రలో ఉన్న స్థితే స్వానుభవం, అదే నిజమైన మెలకువ. మనం దానిని నిద్ర అనుకుంటున్నాం. అక్కడ ఎవరూ లేరు, ఏమీ తెలియదు అని అంటే లేరు కాబట్టే తెలియదు. ఉంటే ఎందుకు తెలియదు? గాఢ నిద్రలో నేనున్నాను అని మాత్రమే తెలుస్తుంది. అంతే. నిద్ర వేరు, గాఢ నిద్ర వేరు. గాఢ నిద్ర అనేటువంటి అదృష్టం. ప్రపంచంలో ఇద్దరు అదృష్టవంతులు. ఎవరు అంటే నెంబర్ 1 తిన్నటువంటి అన్నం 2 గంటలలో అరిగించుకొని మళ్ళీ ఆకలి అనేటువంటి వాడు. నెంబర్ 2 పడుకోగానే 5 నిమిషాలలో గాఢ నిద్రలో జారుకునేటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరే ధనవంతులు, అదృష్టవంతులు. కొంతమంది నిద్ర రాగా ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు, నిద్ర కోసం ట్యాబ్లెట్లు వేసేవాళ్ళు అనేక మంది. కానీ గాఢ నిద్ర అనేటువంటిది వాళ్ళకి ఉండదన్నమాట. గాఢ నిద్ర అనేటువంటిది ఒక అదృష్టం, అదే దైవం అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇక్కడ ఇతరం లేనటువంటి స్థితి ఒరిజినల్ అవుతుంది. అవును, అన్యం లేనటువంటి స్థితే నిజమైన మెలకువ. ఆ స్థితి ఎవరిది కాదు, దేనిది కాదు. ఆ స్థితి స్వయం అనుభవం. అది కొందరికే ఉంటుంది. మరి అనుభవంలో ఉండడం అనేటువంటిదే, లేకపోవడం అనేది ఉంది అక్కడ. మరికొందరు అనేటువంటి వారు ఎప్పుడొస్తారు అంటే మీరు గాఢ నిద్రలో నుంచి మెలకువ వచ్చిన తర్వాత వస్తారు అందరూ. గాఢ నిద్రలో ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు, నీవే ఉండేది అక్కడ. మనం మెలకువ అనేటువంటిది అసలు మెలకువే కాదు. స్వప్నం నుండి మరో స్వప్నంలోకి జారుకోవడమే అవుతుంది. అవును, ఈ వైపు నుండి చూస్తే అది మెలకువ, ఆ వైపు నుండి చూస్తే అది స్వప్నం. గాఢ నిద్ర నుంచి మేల్కున్నాను అని అంటాడు. హాయిగా నిద్ర పట్టింది, అమ్మయ్య గాఢ నిద్ర నుండి మేల్కున్నాను అని అంటాడు. అదే దైవం, అంతకంటే వేరే ఏమీ లేదు. నిజానికి మెలకువ నుండి కలలోకి జారుకున్నాడు అనాలి. నేను అనేదానికి అసలైన అర్థం మెలకువ. నేను, మెలకువ ఈ రెండు వేరు వేరు కాదు. కానీ ఇప్పుడు మనం వ్యవహరించేటువంటి నేను కాదు ఆ నేను. మెలకువలో ఉండేటువంటి నేను వేరు, గాఢ నిద్రలో ఉండేటువంటి నేను వేరుగా ఉంటుంది. ఆ నేనుకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. గాఢ నిద్రలో ఉండేటువంటి నేను అనేవాడికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదే శక్తి. ఆ శక్తి ఎక్కడి నుంచో రాదు. మెలకువలో ఉండేటువంటి ఒక అతిశయమైనటువంటి శక్తి వల్లనే ఈ కళ అనేటువంటిది వస్తుంది. ఈ ఇలా ఏర్పడేది, ఈ కళ ఏర్పడేటువంటిది ఆ అతీత శక్తి వల్లనే. దాన్ని నిర్మూలించే మార్గాలు ఏమైనా ఉన్నాయా? అసలు నిర్మూలించాల్సినటువంటి అవసరం ఏంటి? అది ఉంటుంది అంతే. శక్తిని ప్రదర్శించకపోయినా శక్తుడు అనేటువంటి వాడు ఉంటాడు. ప్రదర్శిస్తే శక్తి ఉంటుంది. ఇంకా కన్ఫ్యూజన్గా ఉందని మీరు అంటున్నారు. మీరు కన్ఫ్యూజన్లో లేని స్థితిలో ఉంటేనే కన్ఫ్యూజన్గా ఉంది అన్న విషయాన్ని గుర్తించగలిగారు. ఇది కళ అని గుర్తిస్తున్నావు కాబట్టి నీవు మెలకువలో లేనట్టే అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. గుర్తిస్తున్నాం కానీ పూర్తి స్థాయిలో కాదు. పూర్తి స్థాయి కాదు అని గుర్తించావు కాబట్టి నీవు పూర్తి స్థాయిలో లేనట్లే. అంతేనంటారా? అంటే అంతే, అదంతే, ఇదంతే. ప్రపంచంలో ఇంతమంది బాధపడుతుంటే మీకు బాధ అనిపించట్లేదా అని అంటే అది నిజం అనిపిస్తే బాధ, ఇది కళ అనిపిస్తే నటన అవుతుంది, జగన్నాటకం అని అందుకే అనేది. గాఢ నిద్రలో జనాలు ఉంటారా? ఉండరు. బాధలు లేవు, అసలు మీరే లేరు. చూడండి, నేను చెప్పాడు, గాఢ నిద్రలో బాధలు లేవు, జనాలు లేరు, అసలు నీవు కూడా లేవు అక్కడ. మెలకువలో నుంచే పుడుతుంది అది, అంతే. ఒక కదలిక, ఆ కదలిక వల్ల వ్యక్తి
వ్యక్తితో పాటు ప్రపంచం అన్నీ ఈ సృష్టి అంతా కూడా అప్పుడే వస్తుంది. నీవు గాఢ నిద్ర నుంచి మేలుకునేటువంటి స్థితిలోనే మొత్తం సృష్టి నీలోకి అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు అక్కడ. అందువల్ల తనకు అన్యంగా దేనికి ఉనికి అనేది ఉండనే ఉండదు. తన ఉనికే తనకు అన్యంగా గోచరిస్తుంది. చూడండి ఇక్కడ ఏం చెప్పారు. బాధల్లో ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు బాధగా అనిపిస్తుంది. మరి తప్పు నాదేనంటారా అని అడిగాడు ఒక ఆయన. మీది కూడా కాదు. చూడండి ఏం చెప్తున్నారు గురువుగారు. ఒక సినిమా చూస్తున్నాం. అది సినిమా అనేటువంటి సంగతి అందరికీ తెలుసు. అందులో పాత్ర ఏడుస్తూ ఉంటే నువ్వు సీట్లో కూర్చొని 100 రూపాయలు ఇచ్చి నువ్వు ఏడుస్తున్నావు. సినిమా అనే సంగతి తెలుసు కదా. మళ్ళీ దుఃఖంలోనే ఆనందాన్ని పొందుతున్నావు. అది బాధల్లోనే దుఃఖంలోనే నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు. సినిమా అది నిజం కాదు అనే సంగతి తెలిసినా కానీ ఒక పాత్ర సుఖపడుతూ ఉంటే నువ్వు చప్పట్లు కొట్టి పక్కవాడికి చెప్తున్నావు. పైగా పక్కవాడు కూడా చూస్తున్నాడు కదా సినిమా. వాడు చూస్తున్నాడు. వాడు నీలాగే ఆనందపడు అబ్బా భలే చెప్పాడని పక్కవాడిని తట్టేళ్ళ చెప్తున్నావు అన్నమాట. ఇవన్నీ కూడా నువ్వు అనుకొని చేస్తున్నావా? అనుకోకుండా దానంతట అవే జరుగుతూ ఉన్నాయి. అందులో తెలియనితనం అనేటువంటిది ఏమీ లేదు. తనకు తెలుసు కదా అని అది సినిమా అని నిజం కాదు అని తెలుసు. తనను తాను మరచినప్పుడే కథలో లీనమవుతాడు. సినిమా అనేటువంటిది ఎరుకలో ఉన్నప్పుడు ఆ దృశ్యాలేవి కూడా ఎఫెక్ట్ చేయలేవు. సినిమా చూసేటప్పుడు ఒకడు తెర మీద బొమ్మలను చూసేవాడు ఒకడు లౌకికుడు, ఇంకొకడు ఉంటాడు సిద్ధుడు యోగి. వాళ్ళు ఆ కాంతి అనేటువంటిది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి ఆ తెర మీద పడుతుంది అనేటువంటిది చూసేటువంటి వాడు ఒకడు. వీళ్ళిద్దరికీ సినిమా తెర అనేటువంటిది మామూలే, కానీ ఇక్కడ చూడటంలో తేడా అనేటువంటిది ఉంటుంది. ముందున్న దృశ్యం వాస్తవం కాదా? గాఢ నిద్రలో ఉండాలి. అది అలా లేదు. మన కళ్ళ ముందే జనాలు బాధపడుతున్నారు. మీరు ఏర్పడిందే గాఢ నిద్ర నుండి మెలకువ వచ్చిన తరువాత. గాఢ నిద్రలో ఫలానా వ్యక్తి అనేటువంటి ఎరుక మీకుందా? లేనే లేదు. అయినా మీరు లేరా అక్కడ అంటే ఉన్నారు కాబట్టే మీకు గాఢ నిద్ర అనేటువంటిది వస్తుంది. వ్యక్తి ఏర్పడేటువంటి క్రమంలోనే సృష్టి అంతా కూడా ఏర్పడుతుంది. కలకంటావు, కలలో నీవుంటావు. అందులోని జనాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఎవరు? ఆ కలలో ఉండేటువంటి వాళ్ళు. కలలో ఉన్నటువంటి నీకు అవన్నీ నిజం. ఎందుకంటే అది కళ అనేటువంటి ఎరుకతో నువ్వు ఉండవు కాబట్టి అదే నిజం అనుకుంటున్నావు. కళ నుంచి మేలుకోగానే జనాలు ఉండరు. ఆ ఫైటింగ్లు ఇవన్నీ కూడా ఉండవు. ఎవరి బాధలు వాళ్ళవి. నాటకం అని తెలుస్తూనే ఉంది. ఇదంతా కూడా భగవద్విలాసంగానే తీసుకోవాలా అంటే అక్కడ చెప్పే భగవంతుడు కూడా ఎవడో లేడు. నువ్వే. యు ఆర్ గాడ్. అంతే. నీవే భగవంతుడివి. నీలో ఉండేటువంటి భగవత్ శక్తిని నీవు తెలుసుకునేంత వరకు ఈ అభిషేకాలు పూజలు ఇవన్నీ ఉండాల్సిందే తప్పవు. ఎందుకని? నీ జీవితం మొత్తం తప్పవవి. నువ్వు తెలుసుకోలేవు. నీలో ఉండేటువంటి దైవత్వాన్ని నువ్వు తెలుసుకుంటే అసలు ఇవన్నీ కూడా అవసరం లేదు. యోగులు, సాధకులు, సిద్ధులు వాళ్ళకి ఏ గుళ్ళల్లో పోయి పూజలు చేస్తున్నారు? ఇక్కడ కొండ గుహలలో సాధన చేస్తూ ఉంటాడు. ఏమి మంత్రాలు తంత్రాలు ఏమీ రావు. మరి వాళ్ళకి దైవ దర్శనం అనేటువంటిది కలిగింది. దైవ దర్శనం అంటే ఆత్మ దర్శనమే దైవ దర్శనం. ఆత్మ దర్శనాన్ని అందరూ చేసుకోలేరు, కొందరు మాత్రమే. మనం లేకుండా ఉండలేకపోతుంది మనస్సు అనేటువంటిది. శ్రీనివాస్ యొక్క మనస్సు కాదు, శ్రీనివాసే మనస్సు. ఏడుకొండలవాడు వెంకటేశ్వరుడు కాదు, ఏడుకొండలు కూడా వెంకటేశ్వర స్వరూపమే. అక్కడ బాధపడడం అనేది కొంచెం కూడా మీకు ఉండదా అని అంటే, ఎందుకుండదయ్యా, నేను కూడా నీలాంటి మనిషినే కదా అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇది మొత్తం కళ అని తెలిసాక బాధపడేటువంటి అవకాశం ఉండదు కదా. ఎందుకు ఉండదు? సినిమాలోని బాధలు ఒట్టివే అని తెలుసు.
అయినా కానీ చూసి బాధపడుతూనే ఉన్నావు. అది జరిగినప్పుడు ఇదెందుకు జరగదు? బాధలు వస్తే బాధపడి వచ్చేమో కానీ వాస్తవము కాదు అనేటువంటి స్పృహ లోపల తెలుస్తూ ఉంటుంది. ఒక్కసారి తెలిస్తే చాలు, సదా తెలియాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి తెలిస్తే చాలది. ఎలాగా అంటే వివాహం అప్పుడు భర్త భార్య మెళ్ళ ఒక్కసారే తాళి కట్టేది. కాబట్టి ఒకసారి 3 ముళ్ళు వేసాను కదా అని ఇంకా జీవితాంతం వేస్తూనే ఉంటాడా వాడు? వేయడు. వీడు వేస్తానన్నా కానీ ఆమె ఒప్పుకోదు అన్నమాట. అది అప్పుడెప్పుడో 3 ముళ్ళు వేసావు. కానీ ఒకసారి వేసిన ప్రతిసారి వేస్తానంటే అది కుదరదు, ఆమె ఒప్పుకోదు. అంతే. ఇది కూడా అంతే అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. రోజు వేసుకుంటూ ఉండు అంటే అది అయ్యేటువంటి పనే కాదు. ఇది కళ అనేటువంటిది ఒక్కసారి అనుభవంలోకి వస్తే చాలు, అంతే. ప్రతిసారి అనుకోవాల్సినటువంటి అవసరం లేని అరే 3 ముళ్ళులాగా అది చెదిరిపోదు. ఒకరికి తెలుసు, మరొక తెలియదు అనేది ఏమీ లేదు ఇక్కడ. ఆ ఉన్న ఒక్కని యొక్క ఉనికి అది మరపుకు వస్తూ ఉంటుంది. మరపుకొస్తే కళ అవుతాడు. నీతో మాట్లాడుతున్నంతసేపు ప్రపంచ సంబంధం తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని మాటలు అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగాడు ఒకతని. చెప్పాడు, నాకే అర్థం కావట్లేదు అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. చూడండి ఎంత లాజిక్ అక్కడ. ఎవరో చెప్తుంటే నేను చెప్తున్నాను. ఈయన ప్రతిరోజు కూడా కళలు కంటూ ఉంటారు. చూడండి, మనకొచ్చే కళలు వేరు, యోగులకు వచ్చేటువంటి కళలు వేరు, సాధకులకు వచ్చేటువంటి కళలు వేరు. కళలో జరిగిన విషయాలన్నీ కూడా శిష్యులకు చెప్తూ ఉంటే వాళ్ళు రాస్తూ ఉంటారు. అవి మహాగ్రంథాలే, 47 మహాగ్రంథాలు అయ్యాయన్నమాట. కళ కానీ కళ్ళ కానీ కళ. అది కళ అనుకుందామంటే కాదు, కొన్ని నిజం అనుకుందామంటే కళ. ఈ విధంగా సద్గురు సుబ్రహ్మణ్యం గారు అవధూత అనటంలో సందేహమే లేదు. వీరబ్రహ్మం గారు, యోగి వేమన, జిల్లెమ్మడి అమ్మవారు ఏ విధంగా అవధూతలో అటువంటి కోవకు చెందినటువంటి వాడే శ్రీకాళహస్తీశ్వరుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి ఆయన దర్శించి తరించండి. నాకే మీ మాటలు అందరికీ గిట్టవని అన్నారు, నా మాటలు నాకే గిట్టట్లే, నీకెలా గిడతాయి అన్నాడు అనమాట. నన్నందరూ గురువుగా చూస్తున్నారు, మరి ఎందుకో అర్థం కావట్లేదు అంటున్నాడు ఆయన. కొంతమంది దేవుడిగా పూజలు చేస్తున్నారు, వాడి కర్మ ఇది నా కర్మ అని చెప్పాడనమాట. వాడికి అలా కనిపించా, మరి ఎందుకు కనిపించానో నాకే తెలియట్లేదు అంటున్నాడు ఆయన. చూడండి, స్వయంగా తనకు తాను బయటపడుతుంది ఏదైనా కానీ. నయా పైసా లేనటువంటి వాడు దరిద్రుడిగా ఉంటూ ఉన్నాడు. ఎక్కడ? తన గుడిసె కింద, భూమి కింద నిధి ఉంది, కానీ పాపం వాడికి తెలియదు. దాని మీదనే చెప్పులు పెట్టాడు, కూర్చున్నాడు. కానీ వాడు కూర్చున్న దాని కిందనే బంగారు నిధి ఉంది అనేటువంటి తెలియదు. నిష్ఠ దరిద్రులాగా కనిపిస్తున్నాడు. ఆ విధంగా ఉండేది మొత్తం కూడా. నిద్ర నుండి నీ ప్రయత్నంతో నువ్వు మేలుకుంటున్నావా, నీ ప్రయత్నంతో నువ్వు కలగంటున్నావా? అప్రయత్నంగా రెండూ జరుగుతున్నాయి. 5:30కి లేచేటువంటి వాళ్ళు కొంతమంది, 3ంటికే లేచేటువంటి వాళ్ళు కొంతమంది. ఈ విధంగా నీవు రావాలి అంటే మెలకువ రాదు, అది అప్రయత్నంగా జరుగుతూ ఉంది. సూర్యుడు వచ్చేటువంటి సమయానికి సూర్యుడు వస్తున్నాడు, చంద్రోదయం అయ్యే టయానికి చంద్రోదయం అవుతుంది. నువ్వు కావాలంటే వాళ్ళు వస్తున్నారా, పోవాలంటే పోతున్నారా? ఈ కళలు ఇలలు ఇవన్నీ కూడా అంతే. నువ్వు అనుకుంటే ఏది జరగదు, ఆ టయానికి అది జరుగుతూ ఉంటుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అయితే నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ప్రయత్నాల్లో లోపం అనేటువంటిది ఉండకూడదు. మేలుకోవడమే ప్రయత్నం అని చెప్పాలి, అంతే. కళ నుండి మేలుకోవడమే అది ఒక పెద్ద ప్రయత్నం అని చెప్పాలి. మేలుకున్నాక ప్రయత్నం జరగదు. ఇది కళ అని తెలియదు. నిజానికి తెలియబడేదంతా కూడా ఒక పెద్ద కళే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. తెలుసుకునేటువంటి వాడు నిజం, వినబడేదంతా కూడా కళ. వినేవాడు నిజం, వినబడేదే కళ. చూచేవాడు నిజం, చూడబడేది కళ. తినేటువంటి వాడు నిజం, తినబడేటువంటిది కళ. మిగిలిందంతా కూడా ఒక పెద్ద కళే. మరి ఆ కళ నుండి ఎలా మేలుకోవాలి? కళలో నుండి మేలుకోవడం కాదు, కళే మేలుకుంటూ ఉంది ఇక్కడ. మనమందరం మేలుకున్నట్టేనా అంటే అందరూ ఎవరు లేరు ఇక్కడ, ఉండేది నువ్వు ఒక్కడే. నువ్వు మేలుకుంటే
ప్రపంచం మొత్తం కూడా మేలుకున్నట్లే. కనేటువంటి వాడు వినేటువంటి వాడే నిజం. ఇదే సూత్రం. ప్రపంచం అనేటువంటి కళను కనేది ఎవరు? చూడండి, ప్రశ్న అడగడం కూడా ఎంతో జ్ఞానం ఉంది అని అడిగేది, సామాన్యులకు రావు. ఎదుటివాడు కూడా ఎంతో జ్ఞానవంతుడైనదే వీటి ప్రశ్నలు వస్తాయన్నమాట. మౌన భాషణం అనేటువంటి పుస్తకం ఉంది గురువు గారు. ఆ మౌన భాషణంలో చూడండి, అంతా మౌనమే అన్నమాట. అక్కడ ఈయన దగ్గరికి ఎంతోమంది యోగులు, సాధకులు, సిద్ధులు వస్తుంటారనమాట. కొంతమంది ఏమో మాట్లాడుతుంటారు, కొంతమంది మౌనంగా ఉంటారు. మీ అందరికీ తెలుసు చలం, స్త్రీవాద రచనలు చేసినటువంటి వాడు చలం. చలం యొక్క చెల్లెళ్ళు సౌరీస్ అనేటువంటి ఆమె అరుణాచల కొండ గుహలో ఆయన తపస్సు చేస్తూ ఉంటే అక్కడ ఆ సౌరీస్ అనేటువంటి వారిని సద్గురు సుబ్రహ్మణ్యం గారు చూశారు. ఒకరితో ఒకరేం మాట్లాడుకోవాలి, అంతే మౌనం. మౌనమే భాషణం. ఒక 10 నిమిషాలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు, మొత్తం అర్థమైపోయింది. ఆమె యొక్క మనోభావం మొత్తం ఈయనకు అర్థమైపోయింది, ఈయన భావం మొత్తం ఆమెకు అర్థమైంది. జిల్లెళ్ళమూడి అమ్మవారు మౌనస్వామిలాగా, ఆమె కూడా ఇంత జిల్లెళ్ళమూడి అమ్మవారు. మౌనస్వామి వచ్చాడు కర్ణాటక నుంచి. ఎవరి కోసం? తన తరువాత ఆ పీఠాన్ని నడిపేటువంటి వాళ్ళ కోసం వచ్చాడనమాట. ఆయన పేరే మౌనస్వామి. 80 సంవత్సరాల నుంచి మౌనంతో ఉన్నాడంతే. ఏ మంత్రాలు తంత్రాలు ఏం లేవు అక్కడ. సిద్ధేశ్వరంల పీఠాధిపతి అయ్యారు ఇప్పుడు మన హిందూ కాలేజీ ప్రిన్సిపల్ ప్రసాదరాయ కులపతి గారు. ఈయన కోసం ఆయన వచ్చాడు. చూడండి, కర్ణాటకలో ఉండేటువంటి మౌనస్వామి వచ్చాడనమాట, గుంటూరులో ఉన్నటువంటి ఈయన కోసం. మరి ఈయన ఎలా తెలిసింది ఆయనకు? అదే మెడిటేషన్, ధ్యానం. యోగులకి, సాధకులకి, సిద్ధులకి, అవధూతలకి వాళ్ళ యొక్క నిద్రలో అంటే మెలకువ అనేటువంటిదే నిద్ర అనమాట. అక్కడ నిద్రే మెలకువ, మెలకువే నిద్ర. అక్కడ మనం కనిపిస్తూ ఉంటాం వాళ్ళకి. ఇప్పుడు నేను మీతో ఏం చెప్పేది, మీరు ఎవరు వినేది మొత్తం కూడా అవధూతలకి తెలుస్తూ ఉంటుందన్నమాట. వీడేం చెప్తున్నాడో, ఎవడేం చేస్తున్నాడో అని. ఆయన మెడిటేషన్లో, ధ్యానంలో కనిపించాడు ఆయన ప్రసాదరాయ కులపతి గారు. ఇంకా ఆ రూపం కోసం వెతుకుతూ ఉన్నారు. చూడండి, జరిగింది. తిరిగి 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 జిల్లెళ్ళమూడి వచ్చాడు. కలలో ఉన్నటువంటి వ్యక్తి కోసం అన్నమాట. అది జిల్లెళ్ళమూడి వచ్చాడు. ఆయన మాట్లాడు, మౌనం. అందరమ్మ, జిల్లెళ్ళమూడి అమ్మ ఆమె దగ్గర అంతే కూర్చున్నాడు. ఆమె మౌనంగా ఉంది, ఈయన మౌనంగా, అంతే. అదే మౌన భాషణం. ఇద్దరు కూడా సమాన స్థాయిలో ఉన్నారన్నమాట, సాధనలో, సిద్ధిలో కూడా. వెంటనే ఆమె చెప్పింది, స్వామి నువ్వు ఎవరి కోసం అయితే వచ్చావో అతని సాయంత్రం 6ంటికి వస్తాడు, ఇక్కడికి ఉండమని చెప్పింది. పాపం 6ంటికి ఈయన వచ్చాడు, టచ్ చేసుకొని. కాలేజీ ప్రిన్సిపల్ కదా ప్రసాదరాయ కులపతి గారు, హిందూ కాలేజీ ప్రిన్సిపల్ గుంటూరు. ఆయన వచ్చారు. ఇదిగో ఇతని కోసమే కదా నువ్వు వచ్చింది అందనమాట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి మౌనాన్ని వీడి జిల్లెళ్ళమూడి అమ్మవారి మీద స్తోత్రాలు చదివాడు ఆ మౌనస్వామి. ఇంతే ప్రసాదరాయ కులపతి ఆ మౌనస్వామి మౌనంలో పడిపోయాడు. ఈరోజు సిద్ధేశ్వరానంద పీఠాధిపతి అయ్యాడు ఆయన. ఆయనకి 20-30 సంవత్సరాల క్రితమే చెప్పిందామా, నానా నువ్వు పీఠాధిపతి అని. నేనేనమ్మా కాలేజీ ప్రిన్సిపల్, నేను పీఠాధిపతి కావటం ఏంది అన్నాడు. కాదు, నువ్వు పీఠాధిపతి అవుతావు అని చెప్పింది మాట. ఈరోజు అయ్యాడు. రాముడి యొక్క పాదం సోకితే రాయి కూడా ఎలా అయితే స్త్రీగా మారిందో ఆ విధంగా అవధూతల యొక్క మాటలు అంటే చాలు. అవి శాపాలైనా కావచ్చు, మనకు మేలైనా కావచ్చు అన్నమాట. కాబట్టి అవధూతల దగ్గర, ఈ సద్గురువుల దగ్గర మౌనంగా ఉండటం అనేటువంటిది మనకు చాలా మేలు. వాళ్ళ నోటి నుండి వచ్చింది అంటే జరుగుతుంది. కాబట్టి అవధూత అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని మీరందరూ కూడా, ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు చూస్తున్నారు కదా. చూడండి, ఈయన ఆశ్రమమే అత్యాశ్రమం. ఇది శ్రీకాళహస్తి అత్యాశ్రమం. ఈయన అత్యాశ్రమి. అత్యాశ్రమి అంటే ఏంటి, అత్యాశ్రమం అంటే ఏంటి? ఒక 2 నిమిషాలు. అంటే లోపల దైవికమైనటువంటి శక్తులన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా, సామాన్యులాగా చూడండి, సామాన్యులాగా కనిపించేటువంటి వాళ్ళు అత్యాశ్రమి అంటారు. ఆయన ఎక్కడుంటే అదే అత్యాశ్రమం అవుతుంది. అది కాబట్టి ఈయన కోసం ఫారినర్స్ ఆశ్రమమే కట్టిస్తున్నారన్నమాట. అంటే మన ఇండియాలో ఉండేటువంటి వాళ్ళ గురించి మనం తెలుసుకోలేకపోయాం. ఫారినర్స్ తెలుసుకున్నారు ఈయన గొప్పతనాన్ని గురించి. చూడండి, కొంతమంది ఆయన చూసేదే ఉందిలే, ఆయన దగ్గరే ఉంది, మనలాంటి మనిషే కదా, ఆయన నిన్ను తిట్టినా కానీ పట్టించుకోడు, పుట్టినా కానీ పట్టించుకోడు, రెండూ సమానంగా చూస్తాడు. అంతా కూడా దైవేచ్ఛ అనుకుంటాడు అనమాట. ఆయన దైవికమైన శక్తులు ఆయనలో ఉన్నాయి.
అనడానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయన్నమాట. కాబట్టి అందరూ కూడా ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మవారిని అలాగే శ్రీకాళహస్తీశ్వరుడే సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ఎందుకంటే మనం యోగి వేమనం చూడలే, వీరబ్రహ్మేంద్ర స్వామిని చూడలే, తర్వాత ఈ విధంగా ఉన్న అవధూతలు ఎంతో ఉన్నారు చాలామంది, వాళ్ళందరినీ కూడా మనం చూడలే. రాముడు కృష్ణుడు వాళ్ళని చూడలే, మనం ఆ కాలంలో లేం కాబట్టి. కాబట్టి మన కాలంలో ఇప్పుడున్నాడు కదా ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ఒకసారి ఆయన చూసి తరించరు. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎప్పుడు అవతారాన్ని చాలిస్తారో చెప్పలేమన్నమాట. అవతారాన్ని చాలించిన తర్వాత ఇక బాధపడాల్సి వస్తుంది. ఈరోజు జిల్లెళ్ళమూడి అమ్మవారి చేతి గోరు ముద్దలు తిన్నటువంటి వాళ్ళని అందరూ కూడా నమస్కారం చేస్తున్నారు, మీరెంతో అదృష్టవంతులు అని, ఆమెను చూడనటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి ఆ విధంగా బాధపడాల్సి వస్తుంది అన్నమాట. కానీ అందరూ కూడా ఒకసారి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అత్యాశ్రమి నేను ఒకసారి చూసి భరించండి, మీ శారీరక మానసిక ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఏది జరిగినా కూడా అంతా కూడా దైవేచ్ఛ లేకుండా భావంతో ఉండేటువంటి వాడే ఈయన. శ్రీకాళహస్తిలో ఎప్పుడు కూడా 7 అవధూతలు తిరిగాడుతూ ఉంటారు, మిగిలిన 6 రాత్రి అర్ధరాత్రి కూడా తిరిగాడుతూ ఉంటారు. కానీ ఇది అత్యాశ్రమైనటువంటి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఉదయం పూటనే అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఆయనతో ఒకసారి ఆయన దర్శనం చేసుకొని దర్శించి ధరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పంతుల రామమూర్తి. నమస్తే.